మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రాధా, వాటర్. థ్యాంక్స్ మనోహర్. తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. హలో తమ్ముడు, నాన్నమ్మకి ఎలా ఉంది? అసలేం బాలేదక్కా. ఇంతకు ముందే డాక్టర్ గారు వచ్చి వెళ్ళారు. లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ నానమ్మ ఇంకా బాగా వీక్ అయిందంట. టాబ్లెట్స్ కూడా ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేమన్నారక్క. మొన్న లాస్ట్ వీక్ చూసినప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది, కానీ ఈరోజు చూస్తే తను చాలా డల్గా ఉన్నారు. ఏమైనా టాబ్లెట్స్ డోస్ కొంచెం పెంచాలంటే పెద్ద ఏజ్ కదా, బాడీ తట్టుకోలేదు. ఏమైనా తేడా వస్తే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పైగా ఇప్పుడు వాడుతున్న మెడిసిన్స్ కూడా ఎక్కువ రోజులు వాడలేం. అలా వాడితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. అక్క, నువ్వు ఉన్నప్పుడే నానమ్మ హెల్దీగా ఉంది. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించి ఆలోచిస్తూ చాలా డల్ అవుతోంది. నువ్వు ఇక లేకుంటే నానమ్మ రికవర్ అవ్వదక్క. నాకు చాలా భయంగా ఉంది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదక్క. రోషన్, నువ్వు ఏడవకు, నువ్వేం కంగారు పడుకో. నానమ్మకి ఏం కాదు, మనమున్నాం కదా. నానమ్మని మనం బాగా చూసుకుందాం. ఎలా అక్క? మేమెంతమందివి చూసుకున్నా నువ్వు లేవని నానమ్మ డల్ అయిపోతోందక్క. నేను కూడా వస్తాను, నానమ్మని చూస్తాను. నేనొచ్చాక నానమ్మతో మాట్లాడతాను. ఎలా అక్క? నువ్వు ఇంట్లోకి ఎలా రాగలవు? ఎలా కుదురుతుందక్క? రోషన్, నువ్వేం టెన్షన్ పడుకో. ఈ రోజు రాత్రి ఎలాగైనా సరే నేనొచ్చి నాన్నమ్మతో మాట్లాడతాను, ఓకేనా? నువ్విది ఎవరితోనూ అనుకో. సరే అక్క, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అందరూ పడుకున్నాక నేను నీకు సిగ్నల్ ఇస్తాను. అప్పుడు నువ్వు లోపలికి వచ్చే అక్క. అలాగే, నువ్వు మాత్రం కంగారు పడుకో. వచ్చే ముందు నీకు కాల్ చేస్తాను. అలాగే అక్క, నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటి, ఈరోజు రాత్రి రాధ ముసల్దానితో మాట్లాడడానికి తనని చూడ్డానికి వస్తుందా? ఈ రోషన్ గాడు హెల్ప్ చేస్తాడా? రాని, వస్తే చెప్తాను దాని సంగతి. మనోహర్, మనం ఎలాగైనా సరే ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్నమ్మని చూసి ధైర్యం చెప్పి రావాలి. ఎలా రాదా? అసలు అలా ఎలా కుదురుతుంది? మొన్న కూడా త్రుటిలో తప్పించుకున్నాం కదా. అలాంటిది మళ్ళీ నువ్వు రిస్క్ చేస్తానంటున్నావు. అసలు దొరికితే ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా? తప్పదు మనోహర్, ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి. తప్పదు. ఎందుకంటే ఆ రోజు నేను నాన్నమ్మని చూడాలి అనుకుని వెళ్ళాను. కానీ ఈ రోజు పరిస్థితి అది కాదు. నాన్నమ్మ చాలా డల్ అవుతుందంట. డాక్టర్ గారు కూడా పరిస్థితి ప్రమాదంగా ఉందని చెప్పారంట. ఈ రోజు ఎలాగైనా సరే మనం వెళ్ళి నాన్నమ్మని చూసి ధైర్యం చెప్పి రావాలి. నాన్నమ్మని నేను కలిసి మాట్లాడితే కాని తను మళ్ళీ మామూలు మనిషి అవదు. తను మామూలు మనిషి అయితే కాని నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేను. ఈ రోజు నేను వెళ్ళి చూడకపోతే నాన్నమ్మ మరింత డల్ అవుతుంది మనోహర్. నువ్వు చెప్పేది నిజమే రాదా, నేను కాదనట్లేదు. కానీ పొరపాటున ఎవరైనా చూస్తే ఎంత పెద్ద గొడవ అవుతుంది. మనల్ని ఆఫీసులో కూడా ఉండనివ్వరు. ప్లీజ్ మనోహర్, ఈ రోజు ఎలాగైనా నాన్నమ్మని కలవాలి. లేదంటే తన ప్రాణానికి ప్రమాదం. అర్థం చేసుకో మనోహర్. ప్లీజ్ మనోహర్, ప్లీజ్ మనోహర్, ఎలాగైనా సరే వెళ్ళాలి మనోహర్. సరే సరే సరే, ఓకే, అలాగే. కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు. అత్తయ్య, ఇప్పుడే డాక్టర్ గారిని కలిశాను. ఆవిడన్నీ చెప్పారు.
మీరు మాకున్న ఒకే ఒక్క పెద్ద దిక్కు. కానీ మీరు ఆ రాధ విషయంలో ఎమోషనల్ అవుతూ మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. రాధ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను తనని ఎంతగా నమ్మానో మీకు తెలియంది కాదు. నిన్న కూడా రాధ విషయంలో నేను పొరపాటు పడుతున్నానేమోనని, అనవసరంగా అపార్థం చేసుకుంటున్నానేమో అని ఈరోజు తనతో మనసు విప్పి మాట్లాడాలని, అసలు సమస్య ఏంటో కనుక్కుందాం అనుకున్నాను. అందుకోసం ఈరోజు ఉత్సాహంగా ఆఫీస్కి వెళ్ళాను. కానీ రాధ ఏం చేసిందో తెలుసా? ఇటివమ్మా, చూడండి అత్తయ్య, చూడండి. ఎందుకు రాధా నేనంటే నీకు అంత ద్వేషం? నీకు నేనేం అన్యాయం చేశాను? ఎందుకు మా అమ్మా నాన్నలకు నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నావు? నిన్ను ఎలా బయటికెంటిస్తానో చూడు. నువ్వు నన్ను అసలేమి చెయ్యలేవు రాధా. నా వెనక ఎవరున్నారో తెలుసా? నా తల్లి దేవకి ఉన్నారు. నీ వెనక ఎవ్వరైనా ఉండని, నా జోలికొస్తే అందరి సంగతి తేలుస్తాను. నేనంటే ఏంటన్నది చూపిస్తాను. చూసారా అత్తయ్య గారు, రాధ నిజస్వరూపం తెలిసేసరికి మీరు కూడా తట్టుకోలేకపోతున్నారు. నా మనవరాలు ఇలాంటి మాటలు మాట్లాడిందంటే నేను నమ్మను దేవకి. ఇదంతా ఇదిగో ఈ రాక్షసి చేసిన పన్నాగం. నా కళ్ళ ముందు ఇంత పెద్ద సాక్ష్యం ఉంది. మీరు నమ్మినా నేను నమ్మను. ఎందుకంటే నా గాయత్రి గురించి నాకు బాగా తెలుసు. ఏంటే ముసల్దానా, నీకు నేను ఇదంతా చేశాను అని అర్థమైంది కదా? టెక్నాలజీని వాడుకున్నాను, ఇదంతా చేశాను. అయినా నువ్వేం చేయగలవు? నన్నేమీ చెయ్యలేవు. అసలు రాధని నేనెంత బాగా చూసుకున్నాను. నా కన్న కూతురు తిరిగి వచ్చినా రాధనే దేవుడిచ్చిన రెండో కూతురు అనుకున్నాను. తనని ఎంతగానో అభిమానించాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏ విషయంలోనూ రాధని నమ్మొద్దు అని మీరే నన్ను చాలాసార్లు హెచ్చరించారు. కానీ రాధ మీదున్న అభిమానం కళ్ళు మూసుకుపోయిన మీకు అది పట్టించుకోలేదు. దేవకి, నిజం తెలిసిన నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. తెలివిగల దానివైన నువ్వు రాధని అపార్థం చేసుకుంటున్నావు. నీ కన్న కూతురు ఈ రాక్షసి కాదు. ఇంతకు ముందు నువ్వు అభిమానించి ఇప్పుడు అపార్థం చేసుకుంటున్న రాధే నీ కన్న కూతురు. మన అభిమానాన్ని అడ్డం పెట్టుకుని మనల్ని మోసం చేయాలని చూస్తోంది. ఇప్పటికీ తను అదే ఆలోచనలో ఉంది. అలాంటి రాధ కోసం మీ గురించి ఆలోచించకుండా మిమ్మల్ని మీరిలా కష్టపెట్టుకోవడం చూసి మేము తట్టుకోలేకపోతున్నాం అత్తయ్య. మీరు రాధని మర్చిపోయి మా కోసం మీరు ఆరోగ్యంగా నిలబడాలి. మనం అందరం కలిసి హ్యాపీగా ఉండాలి. ఎన్ని రోజులకి తిరిగొచ్చిన గాయత్రి కోసమైనా మీరు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి. అయ్యో దేవకి, నీకు అర్థం కావడం లేదు. రాధ నుండి మనల్ని దూరం చేయడానికి ఇదంతా ఈ రాక్షసి చేస్తున్న కుట్ర. నిజం తెలిసిన రోజు ఈ విషయాలన్నీ నీకు అర్థం అవుతాయి.